వావ్! అబ్బో! ఆ! హంసలో మరి బానే పెట్టుకున్నాడే. ఏడెక్కడున్నాడో కనిపించట్లే. హాయ్ హాయ్. రే కరువు కరువా? కర్ణా. ఏందన్నా ఎప్పుడు ఏదో ఒక లొల్లి చెప్తుంటావు నువ్వు. హే హాయ్. ఇదేంటన్నా ఇలా వచ్చేసింది. హాయ్. టౌన్ ఒకటే ఏంటి సడన్ గా? అంటే వీకెండ్ కదా, బోర్ కొట్టింది. నువ్వు గుర్తొచ్చావు, వచ్చేసా. ఓహో, బోరు కొట్టిందంటే ఏంటి సర్ప్రైజ్ అవుతారనుకుంటే షాక్ అవుతున్నారు. మేము షాకా? నేను మనం సర్ప్రైజ్ ఇస్తే షాక్ ఉంది. ఈరోజు షాక్ ఇస్తే సర్ప్రైజ్ అంటదేంటి? వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతా. ఏయ్, వద్దొద్దు, లోపలికి రా. ఎందుకు వచ్చిందంటావున్నా? నాకేం తెలుసురా, ఇల్లటు. అది ఇలా సడన్గా నువ్వు గుర్తొచ్చావు, వచ్చేసా. గుర్తు రావడం ఏంటి? ఏంటి నిన్న తిట్టేసి వెళ్ళిపోయింది, ఈరోజు సడన్ గా వచ్చేసింది అనుకుంటున్నావా? నిన్న కొంచెం వేరే డిస్టర్బెన్స్ లో ఉన్నా. అయినా నిన్ను తిట్టే అంత క్లోజ్నెస్ లేదా నాకు? ఎవరిని లేపుదాం? ఏయ్ నానా లే, ఇటుతో ఎందుకులే. ఏ హాయ్ చిన్న, ఇట్రా ఆడుకోపమ్మా, జల్లు జరుగు. రేయ్ చూడరా, ఉన్నప్పుడు కరెక్ట్గా ఎవడో ఒకటి చేస్తాడు. ఓ ఈడా, చెప్పరా. ఒరే తను మంది తాగుతా అంటుందిరా. మందాగుతున్నారా? కనెక్టేనా? ఫస్ట్ మందాగు, ఆ తర్వాత మూడ్లోకి వెళ్ళు, నెక్స్ట్ ముద్దులోకి వెళ్ళు, ఆ తర్వాత డీప్గా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు, ఆకాశపు అంచుల దాకా వెళ్ళు, వెళ్ళు వెళ్తూనే ఉండు, వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇంతేడు. ఎంత బాగుందో కదా. వద్దు.
ప్రియా, మ్? ఇంతకు ముందు ఎన్నిసార్లు తాగావు నువ్వు? చాలాసార్లు తాగాను. మ్మ్. ఆ. కానీ ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత మూడ్లోకి వెళ్ళు, నెక్స్ట్ ముద్దులోకి వెళ్ళు. నేను ఇప్పుడు వస్తాను. అన్నా, అన్నా, పడుకుని పోయాడా? అన్నా, ఏంట్రా? సినిమాకి వెళ్ళొచ్చు కదన్నా. రేయ్ పర్లేదు లేరా, యూ క్యారీ ఆన్. నాకు పర్వా ఉందన్నా, నువ్వు పద. అది కాదు రా చెప్పేది. అరే, రా. నువ్వు మనకల్లా మోడల్ అన్నా, పద అరే, అది కాదురా, ఒక్క నిమిషం. ఎక్కడికి పోయావు? అది సరే ఇట్రా. ఉమ్. లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటావు కదా. ఏది ప్రామిస్ చేయి. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటానని ప్రామిస్ చేయి. గుర్తుపెట్టుకో, ప్రామిస్ బ్రేక్ చేయకూడదు. ఖచ్చితంగా. వాట్ ద హెల్. ఇలా చేసేవంటరా నువ్వు? ఒక బీర్ తాగి పడిపోయాడు, నీకెందుకురా 3 బీర్లు? అంటే అన్న, తను 2 బీర్లు తాగింది, తనకంటే ఎక్కువ తాగుతా అనుకున్నా. సరిపోయిందిరా. అదృష్టం వచ్చి ఒళ్ళు కూర్చునే లోపు దరిద్రాన్ని సంకనెక్కించుకున్నావు కదరా. ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడమంటావున్నా? మాట్లాడరా, మాట్లాడు, అది చాలా బెటర్. అరే ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోకూడదురా, అర్థమైందా? ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉండాలి కదరా. ఏదో డిసైడ్ అవ్వు ఫస్ట్. ఈ డిప్రెషన్లు వద్దు, అర్థమైందా? సంవత్సరాల తరబడి నేను బాధపడతాను అంటే నువ్వు నాలా ఒంటరిగా మిగిలిపోతావు. కాలేజీలో నా గర్ల్ ఫ్రెండ్ అనిత, ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడిపోవాల్సి వచ్చింది. రేయ్, నీకు నిజంగా అమ్మ మీద బాధపడే అంత ప్రేమ ఉంటే వెళ్ళి కాళ్ళు పట్టుకోను బతికినాడు తీసుకోనరా. లేదన్నా 2 రోజులు బాధపడి నేను మర్చిపోతాను అనుకుంటే మాత్రం
ఆలోచించి కూడా వేస్ట్ రా. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. చెప్పడం చెప్పాను రా, ఇంకా నీ ఇష్టం. ప్రియా, ఒక్క 5 మినిట్స్ ప్రియా, ఒక్క 5 మినిట్స్ నేను చెప్పేది విను. ఆ తర్వాత నీ ఏంటి 5 మినిట్స్? ఏం చెప్తావు? నేను కావాలని చెయ్యలేదు, పొరపాటున జరిగిందంటావు, అంతే కదా? అది ఫ్లోలో జరిగిపోయింది ప్రియా, ప్లీజ్. లవ్ మీద ఒపీనియన్ పోయినప్పుడు మీట్ అయ్యావు, మొత్తం చేంజ్ చేసేసావు. అన్నీ నువ్వే నీ దగ్గర ఈ టైంకి నువ్వు కూడా కౌశిక్ లాగానే అని ప్రూవ్ చేసావు. నీది కూడా లవ్ కాదు, నీది కూడా లస్టే. ఈ లవ్ లస్ట్ అంటే నిజంగా నాకు తెలియదు ప్రియా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఐ మిస్ యూ. నీ మాటలు మిస్ అవుతున్నాను, నీ కంపెనీ మిస్ అవుతున్నాను, నీ కేరింగ్ మిస్ అవుతున్నాను. టోటల్గా నన్ను నేనే మిస్ అవుతున్నాను ప్రియా, నేనే మిస్ అవుతున్నాను. ఐ లవ్ యూ. ఈ పదంలో ఎంత ప్రేమ ఉందో నాకు నిజంగా తెలియదు. ఐ మిస్ యూ. దీంట్లో ఉన్న ప్రేమ ఇక్కడ ఫీల్ అవుతున్నాను ప్రియా, ఇక్కడ ఫీల్ అవుతున్నాను. ఐ మిస్ యూ ప్రియా, ఐ మిస్ యూ సో మచ్. I miss you, Priya. I miss you, Priya. I miss you, Priya.